నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి పెను ప్రమాదం సంభవించింది. నిశ్శబ్దంగా ఉన్న చేవెళ్ల పట్టణాన్ని ఒక్కసారిగా మంటలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యాపార కూడలిలో ఉన్న ఓ ప్రముఖ ఆటోమొబైల్ గోదాం అగ్ని ప్రమాదానికి గురై కోట్లాది రూపాయల ఆస్తిని బూడిద చేసింది. ఆకాశాన్ని తాకుతున్న మంటలు, ఎగిసి పడుతున్న పొగతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చేవెళ్ల పట్టణంలోని శంకర్పల్లి రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న రిషిత ఆటోమొబైల్స్ అండ్ సప్లయర్ అనే గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు గోదామంతటా కూడా వ్యాపించాయి. లోపల భారీగా ఆయిల్ మరియు ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు ఉండడంతో మంటలు అదుపులోకి రావడం కష్టతరంగా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం గోదాంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. కానీ మంటలు పెద్దవి కావడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇక వెంటనే రంగంలోకి దిగినటువంటి ఫైర్ ఇంజన్లు కూడా మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఇక ఈ గోదాం రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాలకు ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ సరఫరా చేసేటువంటి ప్రధాన కేంద్రంగా ఉంది. ముఖ్యంగా హీరో హోండా కంపెనీకి సంబంధించిన విలువైన స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ నిల్వ చేశారు. తాజా అంచనాల ప్రకారం ఈ ప్రమాదంలో దాదాపు 2 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. స్టాక్ మొత్తం కూడా బూడిద పాలవడంతో ఆ వ్యాపారి ఇప్పుడు కోలుకోలేని దెబ్బతిన్నాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం రాత్రి సమయంలో జరిగింది. గోదాంలో కార్మికులు కూడా ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం అయితే తప్పింది. ఒకవేళ పగటిపూట ఈ ప్రమాదం జరిగి ఉంటే జనసంచారం ఎక్కువగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో భారీ నష్టం జరిగి ఉండేదని కూడా స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసేందుకైతే పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని ఆధారాలను కూడా అక్కడికి వెళ్ళి సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గోదాం ఎంతకాలంగా అక్కడ కొనసాగుతుంది, ప్రమాదానికంటే ముందు ఇంకేమైనా జరిగాయా, పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఇలాంటి ప్రమాదాలు కూడా చాలా జరిగాయి. గోదాంలలో జరుగుతున్నటువంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి విస్తుపోయే అంశాలు గతంలో కూడా వచ్చాయి. చాలా వరకు షార్ట్ సర్క్యూట్ కారణాల వల్ల ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి లోపాలు అనేటివి చాలా మేరకు జరిగినటువంటి ప్రమాదానికి కారణంగా మారాయి. కానీ ఇక్కడ ఏదైనా లోపాలు యాజమాన్యం చేయడం వల్ల జరిగిందా, లేదంటే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క ప్రమాదం సంభవించిందా, పూర్తి వివరాలు అయితే దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా నిన్న ఒక ఆంధ్రప్రదేశ్లో భారీ ప్రమాద ఘటన మర్చిపోకముందే గంటల వ్యవధిలోనే మరలా ఇప్పుడు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఈ భారీ ప్రమాదం, అగ్ని ప్రమాదం సంభవించడం అనేది ఒకసారిగా ఉలిక్కిపడేలా చేసింది.